హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి మనం పంప్కిన్ కర్రీ చేద్దామండి. అదేనండి గుమ్మడికాయ కూర. దానికోసం అయితే కట్ చేసుకొని పెట్టుకున్నానండి ముందుగాన గుమ్మడికాయ ముక్కలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి. ప్రాసెస్లోకి అయితే వెళ్దాం రండి. ఓకేనండి, ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకోవాలండి. ఇలాగా నెక్స్ట్ మనం కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుందామండి. ఓకేనండి, ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఒక చెంచా శనగపప్పు అండి, అలాగే ఒక చెంచా మినపప్పు, అలాగే పావు చెంచా జీలకర్ర, పావు పావు చెంచా ఆవాలు. ఓకేనండి, అలాగే ఒక 3 రెడ్ చిల్లీస్ అండి, 3 ఎండుమిరపకాయలు. ఫ్రై అవుతున్నాయి కదండి, ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందామండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందామండి. ఓకేనండి, ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా, ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందామండి. అలాగే నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు. గుమ్మడికాయ కూర చాలా హెల్దీ అండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో మరి పెయిన్స్ కూడా పాత నుంచి ఉన్న నొప్పుల్ని కూడా బయటికి తీసుకొస్తుందండి కర్రీ మరి. ఓకేనండి, చిటికెడు ఇంగు వేసుకుందామండి. అలాగే నెక్స్ట్ కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. అలాగే కరివేపాకు వేసుకుందామండి. అలాగే కరివేపాకు అండి. దీన్ని అంతా ఒకసారి కలుపుదామండి. ఓకేనండి, వేగాయి కదా, ఇప్పుడు గుమ్మడికాయ ముక్కలు వేసుకుందామండి. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలండి. దీన్ని ఒకసారి చిటికెడు పసుపు వేసి కలిపి మూత పెడదామండి. కొద్దిగా పసుపు అండి. ఓకేనండి, మనం పసుపు వేసి కలిపాం కదా, ఇప్పుడు కారం వేసుకుందామండి. 1½ స్పూన్ కారం అండి. అలాగే కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొద్దిగా జీలకర్ర పొడి అండి, అలాగే రుచికి సరిపడా సాల్ట్ అండి. ఫైనల్గా ఇదంతా ఒకసారి కలుపుతామండి. గుమ్మడికాయ కర్రీలో అంటే చాలా న్యూట్రిషన్ వాల్యూస్ బాగానే ఉన్నాయండి. విటమిన్ సి, అలాగే విటమిన్ ఏ, నెక్స్ట్ కళ్ళకి, హార్ట్కి కూడా చాలా మంచిదండి తింటే. అప్పుడప్పుడు తింటూ ఉండాలండి, రైనీ సీజన్లో కూడా వస్తూ ఉంటాయి కదా. తర్వాత డైజెస్టివ్ సిస్టమ్ కూడా, మనకి జీర్ణక్రియ కూడా బాగా సాగుతుందండి. ఓకేనండి, ఇలా కలుపుకున్నాం కదా. మా అమ్మ వాళ్ళు అయితే ఇలాగే చేసేవారండి, గుమ్మడికాయ కర్రీ అని, పులుసు అని. సో ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా బెల్లం వేసుకుందామండి. ఒక 2 చెంచాలు బెల్లం పౌడర్ అండి. ఫైనల్గా మనం కొద్దిగా వాటర్ వేద్దామండి, నీళ్ళు పోసుకున్నాం.
బెల్లం ముక్క అయినా వేసుకోవచ్చండి. ఈ ముక్క అయితే ఈ మాత్రం ముక్క వేసుకుంటే సరిపోతుందండి. నేను బెల్లం పొడి వేసానండి. సో ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోద్దామండి. హాఫ్ గ్లాస్ అంత నీళ్లు పోసుకుంటే మనకి సరిపోద్దండి. నచ్చితే మనం ఇందులోనే చింతపండు పులుపు వేసామనుకోండి, పులుసులాగా చక్కగా గుమ్మడికాయ పులుసు రెడీ అయిపోద్దండి. కర్రీ కావాలంటే ఇలా బెల్లం వేసి చేసుకోవాలండి. దీంట్లోకి మనకి పులుపు అవసరం లేదు. పులుసులాగా కావాలనుకుంటే డెఫినెట్గా చింతపండు రసం యాడ్ చేసుకోవాలండి. ఓకేనండి, దీన్ని ఒక 10 నిమిషాల పాటు మనం ఉడికే వరకు మూత పెట్టుకుందామండి. ఈ కర్రీ చాలా తొందరగా కూడా ఉడికిపోద్దండి. సో ఈ మాత్రం నీళ్ళు వేసుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలండి. ఓకేనండి, 10 నిమిషాలు అయింది కదా, తీసి చూద్దామండి. మన గుమ్మడికాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చక్కగా ముక్క కూడా చక్కగా చూసారా, ముక్క కూడా ఉడికిపోయింది కదా. సో ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఓకేనండి, డిష్లోకి తీసుకొని మనం సర్వ్ చేసుకోవడమేనండి. బెల్లం వేస్ట్ చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. ఓకేనండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన గుమ్మడికాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇలాగే యాస్టీస్గా స్వీట్ బెల్లం వేస్ట్ చేశారనుకోండి, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. చక్కగా ఇప్పుడు రైనీ సీజన్లో కూడా బాగా పంప్కిన్స్ బాగా దొరుకుతాయి కదండి. అప్పుడప్పుడు తింటూ ఉండాలండి. సీజనల్గా వచ్చిన వెజిటబుల్స్ అన్నీ కూడా తింటూ ఉండాలి. ఓకేనండి, నచ్చితే కనుక మీరు ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నచ్చితే ఒక కామెంట్ కూడా పెట్టండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం.